అందరికీ ప్రత్యేకంగా చిన్నపిల్లలకు విద్యార్థులకు కూడా రిపోర్ట్ శుభాకాంక్షలు. కాన్స్టిట్యూషన్ అనేది డిసిప్లిన్, మన జీవన గమనం ఎలా ఉండాలి, సమాజంలో ఏ రకంగా మనం బ్రతకాన్ని నిర్దేశించేదే రాజ్యాంగం. ఈరోజు చూస్తాం దుష్టశక్తులు కొన్ని కాన్స్టిట్యూషన్ వాడుకుంటాం. మరి అలా కాకుండా మనందరం కూడా కాన్స్టిట్యూషన్కు లోబడి దాన్ని గౌరవిస్తూ దాదాపు 10 మంది రాసిన రాజ్యాంగం, అంబేద్కర్ అధ్యక్షుడు రాసిన రాజ్యాంగం ఏదైతున్నదో ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక కాన్స్టిట్యూషన్ ఈ రకంగా నడుచుకోవడం చాలా గొప్ప విషయం. అనేక దేశాలు మన పక్క దేశం చూసుకున్నట్టయితే ఆ కాన్స్టిట్యూషన్స్ బాగలేక ఏ రకంగా కూలిపోతున్నాయి ప్రభుత్వాలు, ప్రజలు తిరుగుబాటు ఎలా వేస్తాం మనం చూస్తాం. మరి అలా కాకుండా ఆయన పొందుపరిచిన ఈ రాజ్యాంగం ఏదైతున్నదో మన హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యత కూడా, రైట్స్ కోసం అడిగే ప్రతి వ్యక్తి కూడా బాధ్యత నిర్వహించినట్టయితే సమస్యలు అనేవి ఉండవు. కనుక ఆ రాజ్యాంగానికి గౌరవం మనందరం పనిచేస్తూ ఈ భారతదేశ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని దాదాపు ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఉన్న స్థానాన్ని 3వ స్థానాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల్లో మొట్టమొదటి భారతదేశం నెంబర్ 1 స్థాయికి తీసుకోవాలంటే మనందరం కూడా విద్యార్థులు